నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముందుగా మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలంటే, మిథున రాశి వారు మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాలు, ఇక పునర్వసు 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి ఇచ్చేస్తారు. ముందుగా మిథున రాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం. మిథున రాశి వారు అందరితోటి మిళితమై తన యొక్క సమస్యను కానీ బాధను కానీ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని అందరితో కూడా చర్చించుకుంటారు. సొంత ఎజెండా అనేటువంటిది ఉండదు. వీళ్ళ సలహా వాళ్ళ సలహాలో ఓటింగ్ ఏది ఎక్కువ ఉందో దాన్ని మనం ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన ఎక్కువ కలుగుతుంటుంది. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు తమ అనుకున్నటువంటి స్థాయికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా, ఒక ఊతం లేకుండా అయితే మాత్రం ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇటువంటి వారితో మనం కలిసి ఉండడం వల్ల మన వ్యక్తిగతమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఏం చేస్తాం, జీవితం ఇంతే, ఏం కాదులే, ఏదో ఎప్పుడు అవుతుంది, భగవంతుడి నిర్ణయం అనేటువంటి వేదాంతభరితమైనటువంటి మాటలు ఎక్కువ వీళ్ళు చర్చిస్తూ ఉంటారు. సొంతకాలం మీద కాకుండా ఇతరుల యొక్క ఆలోచనల మీద మాత్రం వీళ్ళు ఆధారపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది. ఇక మిథున రాశి వారు సెప్టెంబర్ నెలలోకి వస్తే వీరికి కాస్త ఇబ్బందిదాయకం ఎక్కువగా లభిస్తుంది. తను ఇబ్బంది పడడంతో పాటుగా పేరెంట్స్ని కానీ బంధువర్గాలు కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఆలోచనలన్నీ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉండి ఏదో చేసేసి దానివల్ల వచ్చేటువంటి బాధను ఏదైతే ఉందో పక్క వాళ్ళకు తోసేస్తుంటారు. దీనివల్ల మా కుటుంబంలో మిగిలిన వారు ఇబ్బంది పడేటువంటి అవకాశం జరుగుతుంది. అందరూ ఒక ఉప్పు కనుక పాలను నాశనం చేసినట్టుగా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అబ్బాయిని నీలాభ నిందలు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలుగుతుంది. అనుకున్న విధంగా ఒక మంచి క్యాడర్ వస్తుంది, కానీ జనంలో కొంచెం ఆదరణ తగ్గుతుంది. మీ మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరగడం, దాంతోపాటుగా అనుకున్నటువంటి ఫలితాలు చేదిక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులు తమ రంగాల్లో ఏదైతే అనుకుంటున్నారో ఉన్నతమైన స్థితిని పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ యొక్క మిథున రాశిలో వారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లు అనేవి ఆగిపోతాయి. కాస్త చికాకు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అధికారుల నుంచి ఎక్కువ ప్రెషర్ అనేటిది మీరు ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. నిరుద్యోగులకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో మంచి వ్యవస్థ, ఒక మంచి ఉద్యోగాలను అయితే మాత్రం మీరు అందుకుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే దాన్ని స్థిరత్వం చేస్తారు, లేకపోతే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఓపిక అనేటువంటిది ఎక్కువ కావాలి నిరుద్యోగులకి. ఇక విషయానికి వస్తే రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి అంతంత మాత్రంగానే ఉంది. ఇది సరిపోదు, నువ్వు ఇంకా శ్రమపడాలి, ఇంకా కష్టపడాలి అనే మాట మీరు వినడం జరుగుతుంది. ఎవరైతే భూ సంబంధితమైన గొడవల్లో కోర్టులో ఉన్నారో వారు ఇంకాస్త ఇబ్బంది పడే అవకాశమే తప్ప సమస్య పరిష్కారం ఈ నెలలో లభించదు. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక మీ యొక్క విలువైనటువంటి, అంటే సంతానం కోసం ఇప్పటివరకు చూస్తున్న విలువైన సమయం ఏదైతే వృధా చేసుకున్నామో భగవంతుడు కలిగించినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఒక దైవంతమైన సంబంధాలకు వెళ్ళిపోతుంటారు. ఇక సంతానం గురించి ఆలోచించేటువంటి ఆలోచన చాలా తగ్గిపోతుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది. వివాహం కుదిరేటువంటి యోగ్యాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఎవరైతే ఆడవారు ఉన్నారో వీరు విలువైనటువంటి వస్తువులు మీ చేతులారా మీరే దాన్ని పాడు చేసేసుకోవడం జరుగుతుంది. ఇది వద్దు, నాకు అవసరం లేదు, ఎంతో కొంతకు తీసేసుకో అని చెప్పి ఒక డైనమాలో పడి విలువైన వస్తువుని చాలా తక్కువలో మీరు ఇచ్చేయడం జరుగుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి 24 మధ్యలో పెట్టండి, కలిసి వస్తుంది. ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వారు బట్టలకు సంబంధించి కానీ, తోళ్ళకు సంబంధించి కానీ, మెడిసిన్స్, అది వ్యవసాయ సంఘానికి సంబంధించిన ఎరువులు కానీ లేదా జనరల్ మెడిసిన్లు కానీ, ఈ 4గిట్లో కూడా మంచి అవకాశం లభిస్తుంది. పరోక్షంగానే ఉండండి, ప్రత్యక్షంగా మాత్రం సెప్టెంబర్ నెలలో వ్యాపారం ప్రారంభం చేయొద్దు మిథున రాశి వారు.
ఇక భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉందో అది కాస్త తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. దీనివల్ల పర్వాలేదు, మనం సర్దుకుందాం, ఒక ఛాన్స్ తీసుకుందాం, తప్పే ఉంది, ఎంతమంది లేరు అనేటువంటి మీలో మీరు మాట అనుకుని కొనసాగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. వీరికి ఉన్నతంగా వినూత్నంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. దీనివల్ల మిథున రాశి వారు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా వచ్చేసరికి మిథున రాశి వారికి ఈ వెనక భాగంలో అంటే స్పైనల్ కార్డ్ దగ్గర కాస్త ఇబ్బంది, ఎయిర్ బ్రాక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీ తప్పిదం లేకుండానే జారి పడేటువంటి అవకాశం, అపమృత్యు దోషం అంటారు, అటువంటివి జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంకొక ఆఫర్ వస్తే మారాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాల్లో మార్పులు మాత్రం చేయొద్దు. దూరపు కొండలు నునుపనేటువంటి సామెతను మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏదైనా ఆశపడి వెళ్ళినట్టయితే కన్నా ఆ ఉద్యోగం ఉండేటువంటి అవకాశం ఎక్కువ లేదు. సో నిరుద్యోగులకి శుభవార్త వినడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? ఇందాక చెప్పినట్టుగా నిరుద్యోగులకి కొత్త సమయ వ్యవధిలోనే సెప్టెంబర్ 3 to 20 మధ్యలో ఉద్యోగ వ్యవస్థ వస్తుంది. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఓపిక పట్టగలిగితేనే నిలబడుతుంది ఉద్యోగం. ఏదన్నా పరువు నష్టం కానీ ధన నష్టం కానీ కలిగే సూచనలు ఏమైనా కనిపిస్తుంది అంటారు? పరువు నష్ట వ్యవస్థలోకి అయితే ఎక్కడా లేదండి. మీ చేతులారా మీరే చేసుకుని ఆర్థికమైన నష్టం అయితే కలుగుతూ ఉంటుంది. ఓకే, ఇక విశేషంగా అన్నీ కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పటివరకు మనం చెప్పిందంతా కూడా గోచార రీత్యా చెప్పామని ఫలితాలు, వ్యక్తిగతమైన ఫలితాలు ఆచరించలేదు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వడం వల్ల మీ యొక్క సమస్య ఏమిటి అని చూడడం జరుగుతుంది. కొంతమందికి అవి తెలియకుండా ఉంటాయి. అటువంటి వారు మీ సెల్ఫీ ఫోటోని దాంతోపాటుగా మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల ప్రశ్నా భాగంలో మీకు ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, వివాహితమైన సమస్య, విదేశాలకు వెళ్దాం అనుకుంటూ కొంచెం డైనమాలో ఉన్నారా, లేదా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నేను స్టెబుల్ అవుతాను గురుగారు, ఈ జాతక చక్రంలో ఎవరు మనల్ని నీచ స్థానంలో చూస్తున్నారు, అసలు ఎవరికైనా జపాలు చేయించాలా, ఎవరైనా దేవతారాధనలో హోమాలు చేయించాలా అనేటువంటి పూర్తి విషయాన్ని మీరు కింద కన్సెక్ట్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే మీకు వివరణ చెప్పడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా వస్తే కనుక ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని వినడం, దాంతోపాటుగా ఇంట్లో శివుని ప్రతిమ ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఉదయం సాయంత్రం వేళ కనకదార స్తోత్రం విని గంధం బొట్టు రౌండ్గా పెట్టుకుని భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించడం వల్ల మీ యొక్క సమస్య వచ్చి కొంచెం పరిష్కారం దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ రాశి వారి పరిస్థితి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.